హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్లు ఈరోజు చాలా భయంకరంగా పడిపోయాయి, చూశారు కదా. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నేను వీడియో పెట్టే టైంకి అమెరికన్ మార్కెట్లు, నాస్డాక్, తర్వాత డౌ జోన్స్ జస్ట్ కొద్దిగా నెగిటివ్లో ఓపెన్ అయినాయి, అంతే. జస్ట్ నెగిటివ్లో ఓపెన్ అయినాయి, అక్కడే నడుస్తున్నాయి. ఎలాంటి అలజడి లేదు, ఏమీ ఇబ్బంది లేదు, కూల్గానే ఉంది. ఇంతకు ముందల్లా చాలా రోజులుగా తగ్గుతూ వచ్చింది కాబట్టి 10,600కి వచ్చేసింది కదా నాస్డాక్. సరే 10,600కి వచ్చేసింది కాబట్టి ఏమిటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓకే, కొంచెం రికవర్ అవుతుందేమో ఈరోజు అనిపించింది. పెద్దగా తగ్గలేదు, జస్ట్ నెగిటివ్ ఓపెన్ అయిందండి. ఉదయం చూసేటప్పటికి 3% డౌన్. దాని ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద పడుతుంది కదా. తర్వాత ఇండియా మీద ఇప్పటివరకు పడలేదు, ఎంతకాలం అని పట్టుకొని కూర్చుంటారు. కొట్టుపారేశారు, చాలా దారుణంగా కొట్టుపారేశారు. ఈరోజు అయితే మాత్రం 3% డౌన్, 300 పాయింట్స్, 300 పాయింట్స్ డౌన్ అవటం కాదు విశేషం, ఇంతకన్నా ఎక్కువ చూసాం. 1000 పాయింట్లు పడిన రోజులు కూడా ఉన్నాయి కదా, 1500 పాయింట్లు కూడా పడినాయి కదా. కానీ దారుణంగా అసలు ఏమాత్రం భయం లేదు, ఎవ్వరూ బై చేయడానికి బై చేసేవాళ్ళు లేరా అన్నట్టుగా చేశారు ఈరోజు. సో డిసైసివ్గా అసలు ఓపెనింగే 11,000 దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత 10,900, ఆ 10,900 దగ్గర నుంచి వెనక్కి రికవరీ వస్తుందేమో అని చూస్తే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంకొక 100 పాయింట్లు పడేశారు. 10,800 నికరంగా ఏంటంటే 10,800 దగ్గరికి మాత్రం తీసుకెళ్ళిపోయారు. ఒక సపోర్ట్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కదా. అయితే మరి నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఈరోజు సెటిల్మెంటు ఇట్లా తక్కువగా జరుగుతుంది. సెటిల్మెంట్ రోజున స్ట్రైట్ లైన్లో పడిపోవటం కానీ, స్ట్రైట్ లైన్లో పెరగటం కానీ తక్కువ సార్లు జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ ఈసారి జరిగింది, స్ట్రైట్ లైన్లో పట్టడం జరిగింది. రేర్ ఆపర్చునిటీ ఫర్ బేర్స్. వీక్లీ, మంత్ సెటిల్మెంట్ రోజున స్ట్రైట్ లైన్లో పడటం, పెరగటం జరిగితే లక్ ఉన్న, అంటే లక్కే కదా. ట్రేడింగ్ అంటే స్పెక్యులేటివ్, ఒక రకంగా చెప్పాలంటే లక్ ఫ్యాక్టరే. ఎవరైతే సెల్ మోడ్లో వెళ్ళారో దే మేడ్ వెరీ బిగ్ మనీ. అయితే లాజికల్గా ఆలోచించిన వాళ్ళు నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, ఎవరంటే లోకల్ ఢిల్లీ వాళ్ళే, నార్త్ వాళ్ళు. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కొనుక్కోవచ్చని చూశాను నేను. సరే, అది వేరే సంగతి. బట్ న్యాచురల్ అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారేంటి, 10,900 దగ్గర నుంచి మళ్ళీ రికవర్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా 20,500, 20,600, 20,800 దగ్గర నుంచి మళ్ళీ రికవర్ అయ్యి 21,000 ప్లస్కి వెళ్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వెళ్ళదు, తన ధోరణిలో తాను వెళుతుంది, అది వెళ్ళి తీరుతుంది, వెళ్ళి చూపించింది ప్రతిసారి, అంతే. అంతేకాకుండా మార్కెట్లు పడిపోయేటప్పుడు చడి చప్పుడు లేకుండా, అసలు ఏమి ఇబ్బంది లేకుండా నిర్మోహమాటంగా స్ట్రైట్ లైన్లో పడిపోతాయి, పెట్టకుండా పడిపోతాయి కదా. పెరిగేటప్పుడే చెప్పి పెరుగుతాయి చాలా సందర్భాలు. ఇట్స్ ఓకే, బట్ మనం ప్యానిక్ అవ్వాల్సినవి ఏమి లేదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా ఇంతకన్నా పెద్ద ఫాల్స్ చూడటం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ప్యానిక్, మనం ఏం చేయాలంటే బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవాలి. ఇంకా తగ్గితే ఎవరో ఒక ఆయన అయితే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది కదా, అయితే 10,200, 10,160 అట్లా చెప్తున్నాడు ప్రిసైజ్గా. 10,160 తథ్యం సుమతి అంటే ఆల్మోస్ట్ 10,160 నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేస్తున్నాడు. మధ్యలో ఎక్కడ ఆగట్లా, కనీసం 10,600 చెప్పటంలా. తగ్గుతుంటేనేమో లోవర్ లెవెల్ టార్గెట్స్ చెప్తారు, పెరుగుతుంటే హయ్యర్ లెవెల్ టార్గెట్స్ చెప్తారు. పెరుగుతున్నాడు 13,000 అనలేదు, 12,000 అన్నారు, 13,000 అన్నారు, కొంతమంది 13,500, 14,000 అన్నారు. ఇప్పుడు నిజంగా 14,000, 15,000 ఎప్పటికి వస్తుందో నాకైతే తెలియదు. నాకు తెలిసి మార్కెట్ 11,000కి బిలోన నడిస్తే, బిలో 11,000 నడిస్తే అక్టోబర్ నెలలో అయిపోయింది కదా, ఇది అయిపోయింది ఈ సెటిల్మెంటు. నెక్స్ట్ కమింగ్ మంత్ బిలో 11,000 కన్నా నడిస్తే మళ్ళీ ఇది 10,000, 11,000 మధ్యనే
చాలా రోజులు తచ్చాడే అవకాశం ఉంది. అంటే ఆ 10,200 ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. ఎంత కష్టంగా అది పడిపోయేటప్పుడు ఎవరో 2-3 సాకులు చెప్తారు. ఇప్పుడేంటి కోవిడ్ చెప్తున్నారు, ఇన్నాళ్ళ నుంచి లేదా కోవిడ్ ప్రాబ్లము, కోవిడ్ అంటున్నారు, ఎకానమీ వీక్ అంటున్నారు. రేపు ఎల్లుండి ఏం చెప్తారంటే మార్కెట్ క్యాప్కిను అసలు జీడిపి గ్రోత్కి పొంతం లేదండి అంటారు. ఇంకా ముందుకెళ్ళి అసలు పిఈ అంటుందండి, ఎంత హై పిఈ 30-31 పిఈ దగ్గర ఎవరు చెప్పాడు కొనమని, 30-31 పిఈ దగ్గర ఉంది, పడదేంటి, 25-26 కనీసం రావాలి, 24-25 కన్నా కనీసం రావాలి, వేస్ట్ ఈ మార్కెట్లో ఎందుకు కొనటం, హై పిఈ దగ్గర పని లేదా అంటారు. ఇవన్నీ అందుకే వినదగిన ఎవరు చెప్పినా అన్నట్టు ఎప్పుడు కూడా మన ఒపీనియన్ మనం ఫామ్ చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు చెప్పింది జస్ట్ వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనకి నచ్చినప్పుడు నచ్చిన షేర్ కొనుక్కోవాలి, లేకపోతే ప్రస్తుతానికి కూర్చోవాలి. బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఫుల్ ప్రూఫ్ మెథడ్ ఏంటంటే, ప్యానిక్లో ఉన్నప్పుడు కాస్త కొనుక్కోవచ్చు, యుఫోరియాలో ఉన్నప్పుడు కొంచెం అమ్ముకోవటం కూడా చేత కావాలి. ప్రాఫిట్ బుకింగ్ అనేది అది 11,000 దాటిన తర్వాత 11,200 11,700 మధ్యనే ప్రాఫిట్ బుకింగ్ అనేది. 11,000 దాటిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జోన్ అది. ఆ ప్రాఫిట్ బుకింగ్ జోన్ని మరి అంటే వెరీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్కి ఇవన్నీ అక్కర్లేదులేండి చెప్తున్నాను. మరి 11,200 11,700 జోన్లో అమ్ముకోని వాళ్ళు, కొంతైనా ప్రాఫిట్ బుక్ చేయని వాళ్ళకి ఇప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. లేదా ఆ డబ్బులు మన దగ్గర ఉంటే ఇప్పుడు అమ్ముకుంటే ఎలా ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి తీసుకుందాం. ఆ ఎన్ఎండిసి 106 దగ్గర 106.5 దగ్గర అమ్మాను నేను, నా దగ్గర ఉంటే 200-300 ఇంకా ఉంది, కొంచెం వదిలేశాను. ఇవాళ 75-76కి వచ్చింది. మరి ఆ ఎన్ఎండిసి అప్పుడు అమ్ముకుంటే మళ్ళీ ఇప్పుడు కొనుక్కోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు మార్కెట్లో కొంచెం యాక్టివ్గానే చూస్తున్నారు కదా, యాక్టివ్గా చూసేవాళ్ళు. అదే అసలు మేము చూడవండి పట్టించుకొని వదిలేస్తాం అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లాంటి వీడియోలు కూడా చూడరు కదా, వాళ్ళకి ఏమీ కాదు. శ్రీరామ రక్ష చక్క ఎప్పుడో కాస్త బాగా తగ్గింది మార్కెట్ అనుకుని కొనిపడేయటం, వదిలేయటం, వాళ్ళు పట్టించుకోరు. అట్లాంటి వాళ్ళకి ఏం కాదు, ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది కదా, అప్పుడు అమ్ముకుంటారు. దే విల్ బుక్ ప్రాఫిట్స్. ఓవర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్. ఇలా మీడియం టర్మ్, షార్ట్ టర్మ్లోనే ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బైగాన్స్ ఆర్ బైగాన్స్. మన చెప్పు చేతుల్లో మార్కెట్ ఏమి ఉండదు, మన గెస్సింగ్లు పనిచేయవు. అసలు 11,000 దగ్గర ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. నిన్న ఆప్షన్ చైన్ చూడండి, ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆప్షన్ చైన్ ప్రకారం అయితే 11,000 దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే అసలు 11,000 నుంచి దిగనేమని పట్టు కూర్చున్నారు వాళ్ళు. అసలు ఓపెనింగ్ అవ్వటమే 11,000 దగ్గరికి వచ్చేసింది దగ్గర. ఆ తర్వాత ఉండి కొట్టుపారేసింది, వరద కొట్టుపారేస్తుంది చూసారా, వరద వచ్చినప్పుడు కొట్టుపారేస్తుంది, బ్రిడ్జిలు డ్యాములు అన్నీ కొట్టుపారేస్తుంది, అలా కొట్టుపారేశారు. అసలు బయరే లేరు. అయితే డిఐఎస్ ఎఫ్ఐఎస్ తీసుకుంటే యాక్టివిటీ, ఎఫ్ఐఐస్ ఒక సుమారుగా 1,800 చిల్లర అమ్మారండి, సేల్ చేశారు. డిఐఎస్ మరేం చేయలే, ఆల్మోస్ట్ ప్లస్ మైనస్. వాళ్ళు మన డిఐఎస్ కొనలేదని చెప్పాలి. అంటే మన డిఐఎస్ కొనలేదు దాదాపు అని చెప్పడం అంటే ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనా, అయ్యో మేమే అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు మేమేం కొంటాంలే అంటున్నారా? అది డిఐఎస్ కొనటం లేదు, ఎఫ్ఐఎస్ మాత్రమే అమ్ముతున్నారంటే అది కూడా మంచి సంకేతం కాదు. మొన్న చెప్పాను కదా, 50 డేస్ డిఎంఏ, 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, 50 డిఎంఏ. ఆ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద నడుస్తున్నది ఆల్రెడీ. అప్పటికే అది కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ నెగిటివ్. దానికి తగ్గట్టు డిఐఎస్ కొనలేదు ఈరోజు, ఎఫ్ఐఎస్ మాత్రమే అమ్మారు. 2,000 కోట్లు, మరీ ఎక్కువ అమ్మలేదండి. అంటే ఇవాళ మార్కెట్ పడిన పద్ధతిని చూస్తే, మార్కెట్ పడిన సరళి చూస్తే, ఎఫ్ఐఐస్ సేల్ చూస్తే ఏమనిపిస్తున్నదంటే, అదర్ దాన్ ఎఫ్ఐఐస్ ఆగంతుకులు ఎవరో కానీ గట్టిగా అమ్మారండి. హెచ్ఎన్ఐస్ అట్లా ఉండుంటారు కదా, అవి మనకి ఇక్కడ కౌంట్లోకి రావు. హెచ్ఎన్ఐస్ చాలా భారీగా అమ్మగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొంత రిటైల్ ఇన్వెస్టర్లు కూడా అమ్మారేమో ఈ టెప్ ఇయర్స్, ఈ ప్యానిక్ సిచ్యువేషన్ చూసి. అమ్మితే ఓకే.
కానీ ఇట్లాంటి ప్యానిక్ టైంలో అమ్ముకునే దానికంటే 11,200 11,700 మంచిది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారా, ఇప్పుడు ఇది అమ్మేయమంటారా, అలాంటి మెసేజ్లు ఇప్పుడు వస్తుంటాయి. అలా కదా, అప్పుడు అడగరు 11,700 దగ్గర ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటారా అండి అని అడగరు. చాలా తక్కువ మంది. అసలు అక్కడే ఆ ఎడ్యుకేషనే కావాలి. దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నెసరీ ఫర్ ఎన్ ఇన్వెస్టర్. ఇప్పుడు చూడండి, మరి ప్రీ కోవిడ్ అర్లీ డేస్లో ఎంత పడి ఎంత తగ్గిపోయినాయో షేర్లు, ఆ రేంజ్కి వాళ్ళు ఇప్పుడు వచ్చేసినాయి కొన్ని షేర్లు. చూడండి, నిఫ్టీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెక్ చేయండి. ఏదో మిస్ అయిపోయాం అనుకుంటే అది మిస్ అయిపోవటం కాదు. ఎందుకంటే మీరు ఎలా జడ్జి చేయగలరు ఆ పర్టికులర్ స్టాక్ ఖచ్చితంగా పెరుగుతుందని? తీరా మీరు కొన్నది పెరగకపోతేనో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్యానిక్లో ఉన్నప్పుడు, మార్కెట్లు బాగా తగ్గినప్పుడు, అర్థం కాని పరిస్థితుల్లో ఇనీషియల్గా ఏం చేయాలంటే ఈటీఎఫ్లే కొనుక్కోవాలి. నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ. అప్పుడు దాని మార్కెట్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా తగ్గితే యావరేజ్ చేసుకునేది, లేకపోతే ప్రశాంతంగా కూర్చునేది. అలా కాకుండా ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి మనం జడ్జి చేయలేము, సెలెక్ట్ చేయలేము. మంచి కంపెనీ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ 210 212 రేంజ్కి వచ్చిందేంటి, 260 270 నుంచి. ఏమిటి పరిస్థితి? ఇట్లా చూడండి చాలా కంపెనీలు. అందుకని మనం జడ్జి చేయడం కూడా కష్టం. ఏ సెక్టారు రాణిస్తుందో, ఏ సెక్టార్ పడిపోతుందో, ఏ సెక్టార్ మిగులుతుందో, ఏ సెక్టార్ మిగలదో కూడా చెప్పలేం. ఈవెన్ నౌ ఇట్ ఈజ్ టూ ఎర్లీ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఒకటి ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీ వరకు ఓకే అంటున్నారు కదా, తర్వాత ఎఫ్ఎంసీజీ కూడా ఓకే కదా. ఐటీ చూడండి, ఇట్ విల్ టేక్ హెవీ పౌండింగ్. ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ పడితే ఎక్కువ తగ్గేది ఐటీఏ. టీసీఎస్ లాంటి కోసేస్తారు. మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు లాంటివి బాగానే కొంచెం పైకి తీసుకెళ్లారు కదా. బ్యాంకులు, పెద్ద బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తీసుకోండి. ఇప్పుడు ఊచకోత ఆల్రెడీ బోల్డంత ఊచకోత జరిగిపోయింది. వాటిల్లో పిఎస్యూస్కి జరిగింది. ఇప్పుడు వాటికి కూడా ఊచకోత అయిపోతుందిగా తేడా వస్తే. అంటే 20,000 దగ్గర, దాదాపు 20,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. అంటే 20,000 దగ్గర ఉన్న బ్యాంక్ నిఫ్టీ అర్థం ఏంటండి? దాని లోవెస్ట్ ప్రీ కోవిడ్ లెవెల్, అదే కోవిడ్ లెవెల్లో భయంకరంగా పడినప్పుడు దాని లెవెల్ ఎంత? 17,000 చిల్లరే కదా. అంటే 17,000 నుంచి 20,000 అంటే 3,000 పాయింట్లే. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి 25,000 దాకా వెళ్ళింది. కానీ ఏమైంది? మళ్ళీ 20,000కి వచ్చేసింది. 5,000 పాయింట్లు పోగొట్టుకుంది. అంటే 8,000 పాయింట్లు పెరిగి 5,000 పాయింట్లు పోగొట్టుకుని ఇంకా 3,000 పాయింట్లు నిలబెట్టుకుని ఉంది ప్రస్తుతానికి. ఆ 3,000 పాయింట్లు నిలుస్తాయా లేకపోతే మా బ్యాక్ టు పెవిలియనా తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో నేను మొదటి నుంచి చెబుతున్నది అదే. వీళ్ళకి కష్టాలు తగ్గలేదండి, ఇంత తొందరగా ఏమీ గట్టెక్కువ ఇవి, కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే మంచిది అని. ముఖ్యంగా పిఎస్యూస్ అని. ఇవాళ ఎస్బీఐ పరిస్థితి ఏంటి? రాజుల్లో రారాజు అంటారు కదా, 175 176కి వచ్చింది. అఫ్కోర్స్ కొంచెం బయింగ్ రేంజ్లోకి వచ్చిందిలేండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి బాగానే మంచిదే ఆ ప్రైస్ చెప్తున్నా. సో మార్కెట్స్ ఆర్ మార్కెట్స్. అందుకే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు. అంతే. ఏదో వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పుకుపోతుంటారు. ఒక్కోసారి రైట్ అవుతుంది, ఒక్కోసారి అవదు, అట్లా అనుకోవాలి. తర్వాత ఎవరో అడుగుతున్నారు మిత్రులు, మెసేజ్లో చూశాను, ఈ యూట్యూబ్ మెసేజ్లో చూశాను. జనరల్గా చూడడం మరి చూస్తుంటాను అప్పుడప్పుడు, ఎప్పుడో అనుకోకుండా చూశాను. భారతీ ఎయిర్టెల్ గురించి అడిగారండి. దాని గురించి చెప్తాను. నేను దీని గురించి, మార్కెట్ గురించి చెప్పేది ఏం లేదు. రేపు ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు కూడా మార్కెట్, అమెరికన్ మార్కెట్ డుమా అన్నాయి అనుకోండి, 100-200 పాయింట్లు, ఎక్కువ అక్కర్లా, 100-200 పాయింట్లు చాలండి. దట్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ ఏషియన్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా. అలా కాకుండా ఇవాళ కొద్దిగా రికవర్ అయిందనుకోండి అమెరికన్ మార్కెట్, కొద్దిగా ఊరట కలుగుతుంది. అంటే అట్లీస్ట్ ఓపెనింగ్ భయపెట్టదు. అందువల్ల రేపు మార్కెట్ ఏమవుతుందని చూడటం ఎందుకు వేస్ట్. అయితే జనరల్గా ఏమవుతుంది, ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ బేర్స్ ఏం చేస్తారో తెలుసండి, మంత్లీ సెటిల్మెంట్ కదా రేపు, స్టార్టింగ్ డే కదా,
రిలీఫ్ ఇచ్చేస్తారు జనరల్గా. ఏది ఫర్దర్ ఇప్పుడు ఇంకా పడేయాలంటే కొంచెం పెరగాలి కదండి. ఒకసారి కొంచెం రిలీఫ్ ఇచ్చారనుకోండి 100-200 పాయింట్లు రికవర్ అవుద్ది. అది వాపా బలుపా అంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా బయింగ్ మోడ్లోకి వస్తున్నారని కానీ మళ్ళీ వెళ్ళి ఫట్ని కొట్టేస్తారు. పంట వేపుగా పెరిగితే కదా కొయ్యటానికి తినటానికి. అందుకని ఇంకా కాస్త పెరగని, ఇంకా కాసిన కాయలు కాసిన పళ్ళు రాని అప్పుడు పడదాం అంటారే, అలాగనమాట. కాపు బాగా కొంచెం కాపు ఉండాలి కదా బాగా, అదొక రీజను. లేదు ఈ దెబ్బతోటి ప్యానిక్ క్రియేట్ చేసేయాలనుకున్నారనుకోండి, ఇవాళ అమెరికా మార్కెట్లు కానీ ఇవాళ పడితే, లేదు ఏకంగా ప్యానిక్ క్రియేట్ చేసేసి ఒక్కసారి తినేద్దాం షార్ట్ కవరింగ్ చేసి తినేద్దాం అనుకున్నారనుకోండి, వాళ్ళ ఐడియా ఎలా ఉందో మనకు తెలియదు కదా. రేపు కూడా పడేశారంటే ప్యానిక్కే. 10,600, 10,550 లేకపోతే 700 ఆ రేంజ్కి వస్తుంది కదా. అప్పుడు మన వాళ్ళు బయలుదేరుతారు, నేను ఇది ఉంచుకున్నాను అనవసరంగా, అది ఉంచుకున్నాను అనవసరంగా అని రిటైల్ ఇన్వెస్టర్స్ అమ్మటం మొదలు పెడతారండి. కానీ చేయవలసింది ఏంటి, రిటైల్ ఇన్వెస్టర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత తగ్గింది కదా, 11,700 నుంచి 10,700కి వచ్చింది, 1000 పాయింట్లు తగ్గింది కదా, తక్కువేంటి, ఓకే ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా స్టడీ చేయటం, కొనమని కాదు, లుక్ ఎట్ బయింగ్ ఆపర్చునిటీ. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మార్కెట్లు పడినప్పుడు మనం బాగానే ఉంటాం, పెరిగినప్పుడు బాగానే ఉంటాం. పడినప్పుడల్లా బయింగ్ ఆపర్చునిటీ కోసం చూసుకుంటూ, పెరిగినప్పుడల్లా కొంత లిక్విడిటీ కోసం కొంత డిస్పోజ్ చేస్తాను అనుకునే ఇది ఉందనుకోండి, ఆ రకమైన వచ్చిందనుకోండి, ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఇన్వెస్టర్లో డెవలప్ అవుతుందో అప్పుడు చాలా వరకు సేఫ్గా ఉంటుంది. లేకపోతే అనవసరమైన షాక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చెప్తున్నాను కదా చూడండి, ముందు ఎయిర్టెల్ గురించి చెప్తానండి. భారతీ ఎయిర్టెల్ చాలామంది ఇన్వెస్ట్ చేసినట్టున్నారు, సహజం. 404, 410 ఈ లెవెల్లో ఇది ఎంట్రీ లెవెల్ అండి. ఇదేంటండి మార్కెట్ పడిపోతుంది, ఇంకా తగ్గితేనో అంటే సారీ, ఇంకా తగ్గితే భయపడాల్సిన పని లేదు. భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీ జీరో అవ్వదు. ఐడియా, వోడాఫోన్ లాంటిదైతే కొంచెం ఎక్కువ కంగారు పడాలి. కానీ ఇప్పుడు రిలయన్స్ తోటి, జియో తోటి పెద్ద కాంపిటీషన్ వచ్చింది. కొద్దిగా నేను అనౌన్స్మెంట్ చేశారు కదా, అది ఫ్రీ ఇది ఫ్రీ, హాట్స్టార్ ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, అన్నీ ఇచ్చేస్తాను, నా కనెక్షన్కి సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రీ అని. వాటితోటి కంపీట్ చేయటం టెంపరీగా కొంచెం కష్టం. అయితే ఎయిర్టెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇది కాబట్టి తన కస్టమర్స్ని మ్యాక్సిమం రిటైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇట్ విల్ డూ ఇట్. తర్వాత ఓన్లీ జియో మాత్రమే ఉంటుందా మార్కెట్లో? ఇంపాసిబుల్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరంటే ఎయిర్టెల్లే. కాబట్టి సూనర్ ఆర్ లేటర్ ఎయిర్టెల్ విల్ పికప్. ఏదో అయిపోయి జీరో అయిపోదు. ఇప్పుడు ఇక్కడి నుంచి తగ్గదని ఏం చెప్పడం లేదు నేను. ఎంట్రీ ఎలా ఉండాలంటే, ఈ లెవెల్లో ఎంటర్ అయ్యారనుకోండి, ఎంత ఎంటర్ అవ్వాలి, ఎంతైతే కొనాలనుకుంటున్నారో అందులో ఒక సగం. ఇంకా తగ్గిందనుకోండి, మధ్యలో ఎప్పుడైనా కొంచెం ప్యానిక్ వచ్చి మిగతా సగం కూడా కొనేయటం, ఎలవయా తోసిపారేయటం, నీ కోట అయిపోయింది, ఎయిర్టెల్ నీ కోట పూర్తి చేసేసాను పో, ఎప్పుడో పెరిగితే అప్పుడు చూస్తాను, అది పక్కన పెట్టేయడమే. అది పెరుగుతుందా తగ్గుతుందా, రోజు ఏమైంది, ఇవాళ ఏమైంది, అమ్మో ఇంకా తగ్గింది, నిన్న బదులు ఇవాళ కొనుక్కుంటే బాగుండేది, ఇలా ఆలోచిస్తుంటారు. అది కాదు పద్ధతి. ఏదో మనకి లో ప్రైస్ ఏదో హై ప్రైస్ ఏదో తెలియదు కాబట్టి ఏదో ఒక స్టేజ్లో కొనేసి పడేయటం మర్చిపోవడం. ఇంకా తగ్గిందా పోను, తగ్గిన ఇంకా అంతగా నేను పెట్టను, అంతే. ఒకసారి యావరేజ్ చేయొచ్చు, ఎందుకంటే పివోటల్స్ కదా ఇవి. అది ఆ మధ్యన డిస్కస్ కూడా చేసినట్టున్నాను వీడియోలో. ఏంటి ఇప్పుడు ఏజీఆర్ జ్యూస్ అదంతా ఏదో కొంచెం ఇదిగా ఉంది కదా, ప్రస్తుతానికి ఇది బైక్ వెళ్ళటం మంచిది కాదు అని. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళైతే వదిలేయటమే. ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్నామండి అంటే ఈ లెవెల్లో కొంచెం యావరేజ్ చేసుకోండి, అంతే కదా. ఇంకా తగ్గితేనో మీ ఇష్టం, ఇంకొంచెం యావరేజ్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేనైతే 2 సార్లు కూడా చేస్తాను.
నిఫ్టీ 50 స్టాక్స్కి 2-3 సార్లు కూడా చేస్తాను, బాగా డిఫరెన్స్ చూసి. నిజం చెప్పాలంటే ఏజీఆర్ కేసు నడుస్తున్నప్పుడు, సుప్రీంకోర్టు కేసు నడుస్తున్నప్పుడు ఆ స్టేజ్లో ఎప్పుడో 500 రేంజ్లో ఉంది, అది 500 పైనే. నేను దండం పెట్టేశాను, చాలా చిన్న క్వాంటిటీ వదిలేసి 80% అమ్మేశాను. ఆ తర్వాత చేయలేదు, ఈలోగా మార్కెట్ తగ్గింది. ఇప్పుడు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ దిస్ నౌ, బయింగ్ బ్యాక్, బయింగ్ కాదు బయింగ్ బ్యాక్. అసలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, డబ్బులు తెచ్చిపెడుతుందండి. మీకు ఆర్ట్ తెలియాలి, డెవలప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా చెప్పాను, నాకు అనుమానం వచ్చింది, వాళ్ళు అనుకోకుండా లక్కీగా అయ్యింది. అది 600 అయిపోయింటే నేనేం చేస్తుండేవాడిని, దండం పెట్టేసేవాడిని. ఎప్పుడైనా తగ్గితే కొనుక్కునేది, లేకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ లాల్ సలాం పెట్టడం వదిలేయటమే ఆ స్టాక్ని. బోల్డ్ అని స్టాక్స్ ఉన్నాయి కదా, అది పోతే ఏంటి? ఇదే మ్యారేజ్ కాదు కదండి. ఈ అమ్మాయే నచ్చింది నాకు, ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని చేసుకున్నా నాకు, అట్లా అనుకునేది కాదు కదా. సో అంటే ఈరోజు యాక్చువల్గా నా తట్టలేదు, చూశాను. సో దిస్ ఈజ్ ఓకే. కాబట్టి భయపడాల్సిన స్టాక్ కాదు ఇది. లాంగ్ రన్లో ఖచ్చితంగా బాగుంటుంది, ఇది పెరుగుతుంది కూడా అని నేను విశ్వసిస్తున్నాను. అంతేగాని నేను రికమెండ్ చేయటం లేదు సుమా, ఎందుకంటే నా కంపెనీ కాదు కదా ఇది. నేను ఎప్పుడు ఇక్కడ వీడియోలో ఎక్కడ ఏది చెప్పినా దాన్ని స్టాక్ అడ్వైజ్ లేదా రికమెండేషన్గా ఎప్పుడూ తీసుకోకండి. మీరు ఆ బేస్ చేసుకుని ఏదైనా చేసి ఏదైనా తేడా వస్తే మీరు చెప్పారు మేము కొన్నాము పోయిందనేటువంటి మెసేజ్లు దయచేసి పెట్టకండి. అయినా పెడుతుంటారులేండి, పర్వాలేదు. మన తమ్ముళ్ళే కదా, ఏముంది, తమ్ముళ్ళే కదా పాపం ఏదో అంటున్నారులే అనుకున్నారులే అని సరిపెట్టుకోవటమే. నేను ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకు ఫీల్ అవ్వాలి, అలవాటు అయిపోయింది. తర్వాత అండి ఐటీసీ చూడండి. ఐటీసీ మీకు 164 ఎంతకో వచ్చినట్టుంది కదా. మరి కోవిడ్ టైంలో రేట్ రాలేదండి, మళ్ళీ దాదాపు ఆ రేట్ వచ్చిందా లేదా ఇప్పుడు ఐటీసీ? ఎక్కడ మిస్ అవటం అట్లా ఏముండదు, మిస్ అవటం అనేది జనరల్గా ఉండదండి. డోంట్ వరీ. మిస్ అయ్యామనేటువంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫోబియా నుంచి బయటికి రావాలి మనం. ఇన్వెస్టర్కి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే. ఇప్పుడు ఐటీసీ 158, 160, 158, 162 ఇది ఎంట్రీ లెవెల్ అండి. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు యావరేజ్ చేసుకుంటారు, ఏమవుతుంది, తొందరపడి కొనేసామండి అంటారు. పోన్లేండి, తొందరపడితే పడ్డారులేండి, ఇదంతా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయితే దీని పరిస్థితి ఏంటంటే డైవర్సిఫైడే. మరి వీళ్ళ సిగరెట్ డివిజను డౌన్ గ్రేడింగు అది కొంచెం అది మీకు తెలిసిన విషయమే. సిగరెట్లు వదిలేయండి, వీళ్ళకి డైవర్సిఫైడ్ కదా. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది కదా, ఐటీసీ హోటల్స్ అవి కూడా ఉన్నాయి కదా, ఆ డివిజన్లో మరి ఇన్కమ్ ఏముందండి, దెబ్బతిల్లా. ఎఫ్ఎంసీజీ వరకు ఓకే, మరి హోటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆ డివిజన్ దెబ్బతినలేదా? అదొక రీజను. ఆ నెపంతో దీన్ని పక్కన పెడుతున్నారు. వీళ్ళే ఈ పక్కన పెడుతూ వీళ్ళే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళాక కొనుక్కుంటారండి, అట్లా ఉంటుంది. కాబట్టి వీళ్ళు అమ్ముతున్నారు. నువ్వు ఒక అందుకు పోసావు, నేను ఒక అందుకు తాగుతున్నాను. 150, 160 రూపాయల రేంజ్లో ఏమొచ్చింది, ఇందులో ఏం పోయేదేముందండి, ఇందులో ఏముందా పోవటానికి? అది డివిడెండ్ ఎంత పే చేస్తున్నది, అసలు దాని చరిత్ర ఏంటి? పైగా డైవర్సిఫైడ్ కంపెనీ, దానిలో ఎఫ్ఎంసీజీ డివిజన్ ఉంది. మళ్ళీ పరిస్థితులు చక్కబడి నార్మల్సీ వచ్చేటప్పటికి మళ్ళీ మా ఇండెక్స్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అమ్ముతూ పోయేవాళ్ళు ఎవరో బిగ్ బయర్స్ ఎంటర్ అవుతారు. అప్పటి నుంచి మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయి 200 దాకా వెళ్ళిపోతుంది. ఎట్టెస్ట్ వచ్చి వెళ్ళకపోయినా మెల్లిమెల్లిగా. సో వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది రేంజ్. తర్వాత ఇంకోటి ఉంది, ఏమైనా ఉందో చెప్తాను. ఎస్బీఐ ఉంది. ఎస్బీఐ విధాత ఎకట ఎవరి నెట్లు చేయడు, విహీనమతిన్ ప్రతికూలుండైనచో అని ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఠాకర్ రావిమోహన్ శర్మ, గుర్తులేదు నాకు, అయి ఉండాలి, గుణనిధి పాఠంలో అనుకుంటా. విధాత ఎకట ఎవ్వరి నెట్లు చేయడు, విహీనమతిన్ ప్రతికూలుడైనచో. ప్రతికూలుడైతే దేవుడు తలుచుకుంటే
ఏమైనా చేయగలడు కదా అని. లేకపోతే ఎస్బీఐకి 150 రూపాయలు, 160 రూపాయలు, 175 రూపాయలు గత ఏంటి అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా పురుటినొప్పులు పడవలసి ఉంది అని మార్కెట్ సంకేతం. పోనీ అట్లా చెప్తున్నారు కదా, వీ విల్ టేక్ అడ్వాంటేజ్. ఇప్పుడు 168, 171 రేంజ్, ఇది బయింగ్ రేంజే. బయింగ్ రేంజ్ 1 ఇది బయింగ్ రేంజ్ 1. ఇంకా తగ్గిందనుకోండి 150, 160 రేంజ్. వాట్ ఈస్ దేర్? ఎక్కడికి పోతుంది అది తెలియాలి. ఇంత ధైర్యంగా ఎందుకు ఎలా మాట్లాడగలుగుతున్నామంటే అది నిఫ్టీ 50 స్టాక్ కాబట్టి. అదే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే 100 సార్లు ఆలోచిస్తాం. ఆలోచన కాదు, గబ్బుకుని చెప్పం కదండి. ఇది కొనుక్కోమనే రికమెండేషన్ కాదండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. అంటే మీరు ప్రీ కోవిడ్ లెవెల్స్కి, అదే కోవిడ్ లెవెల్స్కి రాలేదండి ఈ షేర్లు. దగ్గర వచ్చినాయా లేదా? ఇంకా వచ్చినాయి. మీకు చూడండి, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంకా చూసుకోండి, ఆయిల్ కంపెనీస్ అన్నీ గోవిందా గోవిందా. ఆ గోవిందా స్టేజ్లో ఉంటేనే ఉన్నాయి కాబట్టి మనం వీ షుడ్ గో ఫర్ దెమ్. చక్కగా కొద్ది కొనుక్కుని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. దానికి వాళ్ళు బడ్జెట్ వేసుకుని నేను ఇంతవరకు ఇందులో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తానని ప్లాన్ ఉండాలి. 10,000 పెడతాను ఈ స్టాకులు అనుకున్నప్పుడు ముందు ఒక 4,000, 5,000 పెట్టడం, అది చూడటం, ఇంకా తగ్గితే ఇంకొంచెం పెట్టడం. అట్లా కోటా పూర్తి అయిపోయిన తర్వాత దండం పెట్టి వదిలేయటమే. ఇంకా నేను వచ్చిన ₹1 దీని మీద ఎక్స్ట్రా పెట్టనని వదిలేయటమే, అంతే. అట్లా ఉండాలి, అది డిసిప్లిన్. ట్రేడింగ్కి డిసిప్లిన్ చాలా కావాలంటారు, కానీ నిజం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్కి కూడా డిసిప్లిన్ కావాలి. ఓకే, డన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎలా ఉంటుందో మార్కెట్ చూద్దాము. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు వాలటైలిటీ, సబ్జెక్ట్ టు ప్రైస్ రిస్క్. కాబట్టి వాలటైలిటీ రిస్క్, ప్రైస్ రిస్క్ ఉంటూనే ఉంటుంది. పైకి కిందకి వస్తూ పోతూ ఉంటాయి. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. కాబట్టి పెరిగితే ఇంకేముంది, ఎక్కడ ఆగదో వెళ్ళిపోతుందని అని ఎప్పుడు అనుకోకూడదు. తగ్గుతుంటే కూడా ఇక ఎట్టి పరిస్థితులు ఇంకా అది 4,000కి వెళ్ళిపోతుంది, 3,000 అప్పుడు చెప్పారు కదా 4,000కి వెళ్ళిపోతుందని కొంతమంది. అట్లా కూడా అనుకోవద్దు. జాగ్రత్తగా తటస్థంగా చూడటమే. చూసి ఏదైనా ఒక లెవెల్ చూసుకుని ప్యానిక్ టైపు తగ్గింది లేదా తగ్గుతున్నది అనుకున్నప్పుడు కొంచెం ఎంటర్ అవటం. బాగా యుఫోరియాలో ఉంది, ఇంకేముంది 12,000 అన్నారు కదా మొన్న, అట్లాంటప్పుడు కొంచెం అమ్ముకుని లిక్విడిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. మరి ఇంకెంత పెరుగుతాయిలే అనుకుని జూలైలో చాలా షేర్లు నేను సగానికి పైగా తీసేశాను. తీరా చూస్తే ఆగస్టులో కూడా పెరిగింది. ఆగస్టులో మరికొన్ని తీసేశాను. అంటే చాలా వరకు శిథిలాలై, అంటే ఒక కొద్ది క్వాంటిటీలు మిగిలాయి. అంటే పూర్తిగా తీసేయండి, నేను ఎప్పుడు కొంత క్వాంటిటీ పార్షియల్గా తీస్తాను. ఇప్పుడు ఫిలప్ చేయాలి. నౌ మార్కెట్స్ ఆర్ ఆన్ ది డౌన్ సైడ్. ఇప్పుడు ఇది కొన్నా అది కొన్నా ఆలోచిస్తున్నాను. దట్ షుడ్ బి ద థీమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. యూ విల్ ఎంజాయ్ ఆల్సో. మీరు ఎంజాయ్ కూడా చేస్తారు. నేను ఎస్బీఐలో ఎంటరే కాలేదు ఇప్పటి వరకు. ఎందుకని ఎంటర్ కాలేదు? 2,200 పైకి వెళ్ళి 230 దాకా వెళ్ళింది, ఎంటరే కాలేదు. ఆ వెళ్ళని ఎంత వెళ్తుందో చూద్దామని. అయితే 150, 160 రేంజ్ అయితే నాకు ఆమోదయోగ్యమే. అది ఏమైపోయినా, జీరో అయిపోయినా నేను టెన్షన్ పడినా. రేపొద్దున 150, 160లో ఎక్కడానికి కొన్నాను అనుకోండి, అది అయిపోతుంది, జీరో అయిపోతుంది. అయిపోతే నేనేమనుకోను, జీరో అవ్వలేదు, పెరిగింది, ఇట్స్ ఓకే. ఆ రకమైనటువంటి ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్ డెవలప్ చేసుకోవాలి. స్వయంగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసే స్థాయికి రావాలి. దానికోసం ఈ వీడియోలన్నీ నేను పెట్టడం. అది మీకు ఎంతవరకు అర్థమైందో అవుతుందో లేదో నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, లెట్ us see what happens tomorrow. All the best. Thank you very much.